ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరు వాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర, అటువంటి అంటే స్వరూపం అది. పుట్టగానే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ, మిరిసిపోతున్నటువంటి జుత్తు, జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రధృతి హేతి సంఘమొప్ప, అటువంటి వాడే ఘన కపాలస్తి మలికలు తనరా, పెద్ద కపాలమాల ధరించాడు. వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు. అనఘుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్యగతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి నూపురం మ్రోయ భీషణ దంస్ట్రలున్ వెలుగా ఒక్కసారి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గర